హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచికరమైన విందు. టమాటా పప్పును ఎప్పుడూ చేసే తీరులో కాకుండా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే తీరులో చేస్తారు. అంత నచ్చుతుంది. మరి ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక గ్లాస్ కందిపప్పును వేసుకోండి. మెజర్మెంట్స్‌లో వచ్చి 125 గ్రామ్స్. తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకోండి. ఇలా శనగపప్పు వేయడం వల్ల పప్పుకు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పప్పును బాగా వాష్ చేసి తీసుకోండి. ఇప్పుడు వాష్ చేసుకున్నటువంటి పప్పుని తీసుకొని ఇందులో మనం ఏ గ్లాస్‌తో అయితే పప్పును తీసుకున్నామో అదే గ్లాస్‌తో 3 గ్లాసుల నీళ్లను వేసి మూత పెట్టి పప్పుని ఒక పావుగంట సేపు నానబెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత నానబెట్టుకున్నటువంటి పప్పుని తీసుకొని ఇందులో పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ నూనె వేసి మూత పెట్టి బౌల్‌ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పప్పు ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక గ్లాస్ నీళ్లను వేసుకోండి. తర్వాత ఇందులో పక్కన పెట్టుకున్నటువంటి పప్పు గిన్నెని పెట్టుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయండి. పావుగంట తర్వాత కుక్కర్ మూత తీసి కుక్కర్లో నుంచి పప్పు గిన్నెని తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకొని 100 ml నీళ్లను వేసి బౌల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఆవాలు చిటపటలాడి జీలకర్ర ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 5 దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిర్చి చీలికలు, 2 ఎండుమిర్చి ముక్కలు, 3 రెబ్బల కరివేపాకు వేసి వెల్లుల్లిపాయలు లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్‌లో వేయించుకోండి. కాసేపటికి వెల్లుల్లిపాయలు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ, పావు టీ స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఉల్లిపాయలు మగ్గేంత వరకు లో ఫ్లేమ్‌లో వేయించుకోండి. కాసేపటికి ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 మీడియం సైజ్ టమాటా ముక్కలను వేసుకొని టమాటాలు మగ్గేంత వరకు వేయించుకోండి. సేపటికి టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి చింతపండుని ఈ విధంగా రసంగా తీసి వడకెట్టి వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్నటువంటి పప్పు మొత్తాన్ని వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్‌తో అయితే పప్పును తీసుకున్నామో అదే గ్లాస్‌తో ఒక గ్లాస్ వరకు నీళ్లు, అర టీ స్పూన్ ఉప్పు వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసి పప్పు చిక్కబడేంత వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. కాసేపటికి పప్పు ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, టేస్టీ టమాటో పప్పు రెడీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.